ఏఐ వచ్చింది, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు చూసినప్పుడు హిస్టారికల్ డేటా ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, టూల్స్ రెడీగా ఉన్నాయి. ప్రజెంట్ కావాల్సినటువంటి నాలెడ్జ్ ని మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ ని సెటిలైట్ ద్వారా, డ్రోన్ ద్వారా, సీసీటీవీ కెమెరా ద్వారా, ఐఓటీస్ లేకపోతే వేరబుల్స్, ఇంకొక పక్కన ఏవే సెన్సార్స్, ఇవన్నీ వచ్చేసాయి. ఇవి వచ్చినప్పుడు రియల్ డేటా వస్తుంది. అవేర్ అని ఒక వ్యవస్థ పెట్టాం. 40 పారామీటర్స్ రియల్ టైమ్ లో మనం మానిటర్ చేయబోతున్నాం. ఆటోమేటిక్ గా అవేర్కి వస్తే అక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, విండ్ డైరెక్షన్, అదే మాదిరిగా టెంపరేచర్, లేకుంటే సైక్లోన్ ప్రిడిక్షన్, థండర్ బోల్ట్ ప్రిడిక్షన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, లేకుంటే రిజర్వాయర్స్ వాటర్ లెవెల్స్, ఇలాంటివి ఒక 40 దాకా ఈజీగా మనం ఐడెంటిఫై చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని అమలు చేసే నాయకత్వం కావాలి, లీడర్స్ కావాలి. అటు గవర్నమెంట్ లో ఉండే అధికార యంత్రాంగం, ఇటు గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, మంత్రులు, మనందరం కలిసి సమిష్టిగా మనం ముందుకు పోగలిగితే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరే పరిస్థితి వస్తుంది.